హే! వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికైతే మనమైతే హాస్టల్‌లో అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ నేను ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనైతే అసలు షాక్ అయ్యాను. ఏంటిది హాస్టల్‌కొచ్చామా? లేకపోతే డిస్కో పబ్‌కొచ్చామా అని. సో, అక్కడ అడిగిన తర్వాత తెలిసింది ఏంటిదంటే మన హాస్టల్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ కిందకొచ్చేసి ఏంటిదంటే ఈరోజు పబ్ నైట్ అంట. అంటే ఈరోజు వచ్చేసి అంటే చాలా మంది వస్తారంట. ఈరోజు ఈ డిస్కోలో వచ్చేసి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారంట. నాకైతే అసలు మతిపోయింది. నేను దీంట్లో అయితే నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను ఎండ్‌లో వచ్చేసి నేను పార్టిసిపేట్ చేసింది అండ్ డాన్స్ చేస్తున్నది ఎండ్‌లో అయితే మీకు వీడియో అయితే పెడతాను. సో, చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. చూడండి వాళ్ళు లైటింగ్స్ ఎంత బాగా అరేంజ్ చేశారో. అండ్ చాలామందికి ఇక్కడ స్పోర్ట్స్ అంటే ఇక్కడ మనకి హంగేరియన్ కంట్రీలో ఫుట్బాల్స్ అవి ఇవి చాలా ఫేమస్ అవుతుంటాయి కాబట్టి నేషనల్ గేమ్స్ అవే కాబట్టి అవే ప్లే చేస్తున్నారు. అండ్ డ్రింక్స్, లైటింగ్స్, సాంగ్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. సో, మొత్తానికి చూడండి లైటింగ్స్, వాటర్ ఫ్లో అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అంటే మనం వస్తాం కదా, మనల్ని ఎగ్జైటింగ్‌గా ఆకర్షించుకోవాలని చెప్పేసి ఇలా వివిధ రకాలుగా సెటప్ అయితే చేశారన్నమాట. అసలు ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. మనకి ఈరోజు నైట్ మొత్తం మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ డ్రింక్ కానీ ఏదైనా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మొత్తానికి మనమైతే రూమ్‌లో లాగిన్ అవ్వడానికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి కదా. ఫ్రెష్ అప్ అవ్వంది మనం ఏం చేయలేము. జర్నీ చేసి బాగా అలసిపోయాం కాబట్టి. అండ్ మొత్తానికి అయితే చూడండి లోపలికైతే వెళ్తున్నాం మేము రిజిస్టర్ చేసుకోవడానికి. ఆల్రెడీ మేము ఆన్లైన్లో అయితే పేమెంట్ చేసుకున్నాము. అడ్వాన్స్ బుకింగ్ అన్నమాట. ఆన్లైన్లో పేమెంట్ చేసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళి మన కీస్ అవన్నీ తీసుకోవాలి. సో, అది వచ్చేసి రిసెప్షనిస్ట్ ఆయనతో మాట్లాడుతున్నాం. ఇలా మా అకౌంట్ ద్వారా పేమెంట్ చేసుకున్నాం అది ఇది అని చెప్పేసినాం. చెప్పేసిన తర్వాత అతను కూడా చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అతను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా చెప్తున్నాడు. చెప్పేసింది అయిపోయింది. అయితే మొత్తానికి అయితే చూడండి బయట అయితే ఆ మిడిల్‌లో కనిపిస్తుంది కదా, అదే మన పబ్ నైట్ ఈరోజు మనం డిస్కో అదే ఇటు వచ్చేసి మన హాస్టల్స్ రూమ్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఏంటిదంటే మనకు 8 షేరింగ్స్, 4 షేరింగ్స్, 3 షేరింగ్స్, 2 షేరింగ్స్ వివిధ అమౌంట్‌లో ఉంటుందన్నమాట. అయితే మేము తీసుకుంది 8 షేరింగ్స్. పర్ ఈచ్ మెంబర్స్‌కి వచ్చేసి €9 1 డే స్టే అంటే 1 నైట్ స్టే. టోటల్ 40 యూరోస్ అయిపోయింది. టోటల్ నెంబర్ ఆఫ్ కాస్ట్ అంటే 4 పీపుల్స్‌కి €40 అంటే మనకి 4000 రూపీస్ మన ఇండియన్ రూపీస్‌లో. సో, ఇక్కడ చూడండి అతనైతే డీటెయిల్స్ అయితే ఫిలప్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం వాళ్ళు కీస్ ఇవ్వరన్నమాట ఇక్కడ. జస్ట్ మనకి ఏంటిదంటే ఒక ఐడీ కార్డ్ లాగా ఇస్తారు. అది కూడా మనం ఏంటిదంటే డోర్ ఓపెన్ చేయాలంటే అది చూపియాలి. కీస్ ఇవ్వరు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటిదంటే మనం 8 లోపు మనం ఒకవేళ ఖాళీ చేయకపోతే మనం కీస్ అనేది లాస్ట్ అయిపోతాం. అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఒక €15-20 కట్టిన తర్వాత మళ్ళీ తీసుకోవాలంట. చాలా అంటే చాలా అంటే ఇంటర్నేషనల్ కాబట్టి రూల్స్ ఇలానే ఉంటుంది. నేనైతే వచ్చినప్పటి నుంచి టైగర్‌ని గమనిస్తున్నాను. నాకైతే చూడడానికి చాలా బాగుంది. మొత్తానికి మనోడైతే ఫిలప్ చేస్తున్నాడు. అతని పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అవన్నీ వెరిఫికేషన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంటర్నేషనల్‌లో మనం రూమ్ తీసుకుంటే మనకి కొంచెం రూల్స్ ఉంటాయి. మన పాస్‌పోర్ట్స్ వెరిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇలాంటివి మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడైతే మనమైతే రూమ్‌కైతే వెళ్ళిపోదాము. సో, చూడండి మేమైతే వెళ్తున్నాము. మా గ్యాంగ్ లీడర్ అయితే ముందు వెళ్తున్నాడు. అతని దగ్గరనే ఐడీ కార్డ్ ఉంది కాబట్టి. సో, మొత్తానికి మనమైతే ఈ రూమ్ అన్నమాట. మన రూమ్ నెంబర్ వచ్చేసి 10. లోపలికైతే వచ్చేసాము. ఎలా ఉండబోతుందో అని షాక్ అవుతున్నాను నేనైతే. సో, చూడడానికైతే బాగుంది. అపార్ట్మెంట్ టైప్ అన్నమాట. అంటే మా రూమ్‌లో ఈ అమ్మాయి కూడా ఉండబోతుంది. వాళ్ళు కపుల్స్ లాగా వచ్చారన్నమాట. ఈ బెడ్ మొత్తం 8 షేరింగ్ రూమ్స్ అన్నమాట. సో, మేము తీసుకొచ్చి ఈ కింద బెడ్ నాది, అవుట్ సైడ్ ఉన్నది ఇంకొకరిది, ఇటు సైడ్ ఫస్ట్ చూపించిన 2 బెడ్లు వచ్చేసి ఇతను వీళ్ళ ఫ్రెండ్‌ది అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. రూమ్ అయితే బాగుంది. క్వాలిటీ అవన్నీ బాగానే ఉంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మొత్తానికి ఎంకరేజ్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తాయి.